మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. టీనేజ్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే రీతిలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథకాలకు పెద్దపీట వేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. గత 5 ఏళ్లలో అభివృద్ధికి నోచుకొని ఏలూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలను తెలుసుకోవడం ద్వారా వారి అవసరాలను తన దృష్టికి వస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి అవసరాలను తీర్చేందుకు ఏలూరు నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, కమిషనర్ భానుప్రతాపులతో సమీక్షిస్తూ ప్రాధాన్యతా క్రమంలో ప్రజా అవసరాలను తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నానని చెప్పారు. అన్ని అభివృద్ధి పనులను ఏకకాలంలో పూర్తి చేయడం కష్టతరమని, అయినప్పటికీ ప్రజలకు తక్షణం ఏమి అవసరమో గుర్తించి వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పెదపాడు మెయిన్ రోడ్ నుండి పోలీస్ ఎంప్లాయీస్ కాలనీ మెయిన్ రోడ్డుకు 42 లక్షల రూపాయలతో వేయనున్న తార్ రోడ్డుకు, 20వ డివిజన్ సత్రంపాడు రైల్వే బ్రిడ్జ్ నుండి మినీ బైపాస్ మెయిన్ రోడ్ వరకు 35 లక్షల రూపాయలతో వేసే సీసీ రోడ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలోని ప్రధాన రహదారులకు మెరుగులు దిద్దుతున్నామని, ఇప్పటికే పలు రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కల్లబుల్లి కబర్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం తనకు చేతకాదని, చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించేందుకు అభివృద్ధికి కొత్త భాష్యం చెప్పడమే తాను ఎంచుకున్న మార్గమని బడేటి చంటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర్ మేయర్ షేక్ నూజహాన్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, గూడూరు దుర్గాప్రసాద్, ఇన్ఛార్జ్ కప్ప ఉమామహేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు ఆకుల ప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, నున్న ఆంజనేయులు, కస్తూరి తేజశ్రీ, మీసాల సతీష్, డొక్కు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్ర అప్పుడు ఏదైతే తిరిగామో ఆ రోడ్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఎక్కడైతే ప్రాధాన్యత ఉన్నదో, ఎందుకంటే ఒక్కసారే మరి మంత్రదండంతో మరి అన్నీ కూడా బాగు చేయడం కుదరదు. ఎక్కడైతే ప్రజల నుంచి వినతలు వచ్చినాయో ఆ రోజున మేము తిరిగేటప్పుడు కూడా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నింటినీ కూడా చూసుకుంటూ అక్కడికి అలాగే మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, మేము కానీ పర్యవేక్షించి ప్రజలకి ముందు ఏది ఇబ్బందికరంగా ఉందనే దాని మీద ప్రాధాన్యత పరంగా మరి రోడ్లు వేయడం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ మరి 2 రోడ్లు 77 లక్షల రూపాయలతో 15వ ఆర్థిక సంఘం నిధులతో ఆ రోజునే నేను పోలీస్ కాలనీకి వచ్చినప్పుడు నా కారులోనే నేను వచ్చాను ఇక్కడ మీటింగ్కి. ఆ మీటింగ్కి నేను వచ్చినప్పుడు నా కారు రావడానికి కూడా ఎంత ఇబ్బంది పడ్డానది నేను స్వయంగా చూశాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఫస్ట్ ప్రయారిటీలోనే ఈ రోడ్డు వేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా ఆ రోజున నాకు అన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్రజలు కూడా గ్రహించుకోవాలి, ఏదైతే ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని తీర్చే బాధ్యతను నిరంతరం ప్రజల్లో ఉండి మనం తీర్చిదిద్దుతున్నాం. అలాగే మరి శానిటైజేషన్ విషయంలో కూడా మరి వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటేనే అన్నీ సరవుతాయి. మరి మీరు కూడా చెత్త తీసేటప్పుడు కానీ, అదేవిధంగా అక్కడ ప్లాస్టిక్ వాడేటప్పుడు కానీ, దాన్ని వేసే దగ్గర కానీ మీరందరూ కూడా బాధ్యతతో తీసుకుని చేయవలసిన బాధ్యతను మీరు కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ, ఏదైతే మాట ఇచ్చానో ఆ రోజున ఆ మాట కంటే ఎక్కువగా ఈ 5 సంవత్సరాల్లో ఇదివరకు ఏదైతే ఆ రోడ్లన్నీ కూడా నేను 50% చేయగలనని చెప్పి చాలా చోట్ల చెప్పడం జరిగింది. ఏదైతే కాలనీలు ఊరు చివరున్నాయో అది 50 అన్నది 60% అబౌవ్గా ఏలూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే బాధ్యతను నేను తీసుకుంటానని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అందులో మరి మేయర్ గారు అవ్వచ్చు, కమిషనర్ గారు అవ్వచ్చు, కార్పొరేటర్లు అవ్వచ్చు, అందరూ కూడా భాగస్వాములు ఏ విధంగా అవుతున్నారో ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలి. తప్పనిసరిగా రోడ్లు వేయటం వరకే మా బాధ్యత. మరి రోడ్లను బాగు చేసుకోకుండా మీరు ఏవి కూడా పంపులు వేసుకోవడానికి కానీ ఏదన్నా ఉన్నప్పుడు మీరు మాకు చెబితే దాన్ని ఏ విధంగా చేయాలని మేము చెప్తాం. అంతేగాని రోడ్లకి ఎక్కడ పడితే అక్కడ మీరు ఏదో గుణపాలతోనో ఇంకో దాంతోనో పొడి చేయడం అనేది చేయకోకుండా మీరు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 15వ ఆర్థిక సంఘ నిధులు 77 లక్షల రూపాయలకు సంబంధించి 2 రోడ్లని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. స్థానిక 20వ డివిజన్లో మరి మినీ బైపాస్ గ్రీన్ సిటీ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు 35 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, అలాగే ఇక్కడ 14వ డివిజను అలాగే 18వ డివిజన్ కలిసి మరి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి ఈ రోడ్డుకి ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది గౌరవ శాసనసభ్యుల వారు. మేము కూడా ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారు ఇప్పుడు చెప్పినట్టుగా మరి ఆయన నగరంలో తిరిగినప్పుడు ఎక్కడైతే అత్యవసరంగా నిర్మించవలసినటువంటి రోడ్లన్నీ కూడా మరి ముందుగా కార్పొరేషన్ జనరల్ ఫండ్ నుంచి కొన్ని 2 టౌన్లో కానివ్వండి, అలాగే 1 టౌన్లో కూడా నిర్మించుకోవడం జరిగింది. అలాగే ఈ రానున్న
రోజుల్లో కూడా దాదాపుగా ఈ 9 నెలల కాలంలో మరి 15 ఆర్థిక సంఘ నిధులు కానివ్వండి, జనరల్ ఫండ్ కానివ్వండి, మరి ఇవన్నీ కూడా దాదాపుగా 15,50,00,000 రూపాయలతో మరి రోడ్లు, డ్రైన్లు కొన్ని ఆల్రెడీ పూర్తయ్యాయి. ఇంకా కొన్ని శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఈ 2-3 నెలల్లోనే పూర్తి చేసి వర్షాకాలంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ స్వతంత్ర సమరంలో శ్రీరాములు నిస్వార్థ పోరాట యోధునిగా గాంధీజీ నుంచి ప్రశంసలు అందుకున్నారని అన్నారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన ప్రాణత్యాగంతో రాష్ట్రం ఏర్పడిందని, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అదే పునాది అయ్యిందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, సెట్వెల్ సీఈఓ కె ప్రభాకర్ రావు, డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ మాలిని, డిపిఆర్ఓ ఆర్వీఎస్ రామచంద్రరావు, పలువురు అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. ఆఫీస్ అవార్డెడ్ పోస్ట్ ఖాళీ కదా ఎండార్మెంట్ రాసి మీరు పంపిస్తాను, వాటితో మాట్లాడండి. రామప్రసాద్ గారు ప్రఫార్మా ఇస్తాడు, రాసి పీజీఆర్ఎస్ పంపించు. పీజీఆర్ఎస్ పంపితే సర్టిఫికేట్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు రిజర్వేషన్ మీకు అనుకూలంగా బీసీ ఉంటే నీకే ఇస్తాను. మంచి పీజీఆర్ఎస్గా పంపించి వచ్చాక ట్రీట్మెంట్ అవుద్ది అని ఒక కన్సల్ట్ లెటర్ ఇస్తే మన ముఖ్యమంత్రి గారు రాస్తాం. వాళ్ళు ఏదన్నా అనుకున్నాం
ప్రాణత్యాగం చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి బాటలు వేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు. అటువంటి త్యాగానికి తగిన గుర్తింపునిచ్చే విధంగా కూటమి ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని స్పష్టం చేశారు. ఏలూరు వసంతమాల్ సెంటర్లోని పొట్టి శ్రీరాములు పార్కులో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యే చంటికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం అక్కడ ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసిన ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ నేడు ఇన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి గల కారణాల వెనుక తెలుగువారందరూ చిరస్మరణీయంగా గుర్తుంచుకోవాల్సిన పొట్టి శ్రీరాముల త్యాగం ఉందని కొనియాడారు. ఎంతో పట్టుదలతో ఆయన చేసిన అమరదీక్ష ఫలితాలే నేటికే మనం అనుభవిస్తున్నామని గుర్తు చేశారు. అందుకే అటువంటి చిరస్మరణీయుల త్యాగానికి శాశ్వత కీర్తిని కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, దానిలో భాగంగానే పొట్టి శ్రీరాములు జయంతిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం ఎంతో స్ఫూర్తివంతమైన నిర్ణయమని ప్రశంసించారు. ఆంధ్రుల ఆరాధ్యునిగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాముల ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి నాగరాజు, చిన్ని అర్జున్, ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు చక్కా రాజారావు, అధ్యక్షులు చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, కార్యదర్శి నంగులూరి సత్యనారాయణ, కోశాధికారి నున్నా శ్రీనివాస్, గోడవల్లి గంగాధర్, గోడవల్లి వాసు, మద్దుల పవన్ కుమార్, చెన్నా వెంకటరామయ్య, పైడేటి రఘు, మహిళా విభాగం అధ్యక్షురాలు తవ్వ అరుణకుమారి, కార్యదర్శి పద్మనాభుని స్వప్న, కోశాధికారి మడుపల్లి వర్ష, యోజన సంఘ అధ్యక్షులు బొలిశెట్టి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, పొట్టి శ్రీరాములు గారు నేను కలిసి జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ప్రకటన చేస్తాం తర్వాత. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఓకే ఓకే సరిపోతుంది. మరి ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి సందర్భంగా మరి ఆయనకి జయంతి నివాళులు ఏలూరు నియోజకవర్గంలో అర్పించడం జరిగింది. మరి ఎవరైతే వైశ్య ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పొట్టి శ్రీరాములు గారిని స్మరిస్తూ ఆయన చేసిన త్యాగం గురించి అందరం కూడా చెప్పుకోవడం జరిగింది. ఎందుకనంటే ఈ రోజున ఆయన జీవితానికి ఒక సార్థకత ఏర్పడింది అనేది ఆయన ఆ రోజున ఏదైతే ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రాన్ని సాధించినప్పుడే మరి అందరూ కూడా గుర్తించి మరి ఏదైతే పొట్టి శ్రీరాములు గారి వల్లే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామని చెప్పి ఏదైతే గర్వకారణంగా చెప్పుకుంటున్నారో మరి అటువంటి మహనీయుడు ఏదైతే త్యాగాన్ని చేశారో ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నామో మరి రేపు కూడా ఆయన అడుగుజాడలో నడవాలి అని అంటే ఒక్కొక్కరు ఒక రంగాన్ని ఎంచుకోవాలి. మనం కూడా ప్రజలకు ఏం చేసాం, ప్రజల స్థానం మనసుల్లో స్థానం సంపాదించాలంటే ఏం చేయాలి అనేది. ఎందుకంటే ఆయన అమరదీక్ష ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చేశారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కోసం అనేక మంది అనేక రకాలైన పోరాటం కూడా చేస్తున్నారు. దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ ఎవరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకునేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే మరి అంతా కూడా సమాజం బాగుంటుంది. మరి ఈ రోజుకి కూడా మరి 124 సంవత్సరాలైనా కూడా ఆయన స్మరించుకుంటున్నామని అంటే
ప్రజలు ఏదైతే మనిషి చేసిన దాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తాడు. అది మనం పోయిన తర్వాతే గుర్తింపబడుద్ది. ఎందుకంటే మనం ఉన్నప్పుడే గుర్తించాలి అని మనం అనుకోకూడదు. ఎందుకంటే మనం చేసినవన్నీ కూడా జ్ఞాపకాలు, మన తదనంతరం ఏం ప్రజలకు ఏం చేశారనేది గుర్తించుకుంటారు ప్రజలందరూ కూడా. ఆ విధంగా ప్రతి ఒక్కరు చేసినప్పుడే సమాజం బాగుంటుందని సందర్భంగా ఆయన ఆదర్శంగా తీసుకుని వివిధ రంగాల్లో ఉన్న వయసు ప్రముఖులందరూ కూడా తప్పనిసరిగా ఆ రంగాల్లో ఏదైతే చేస్తున్నారో ఆ రంగాల్లో రాణించడానికి ప్రజలకు ఏదైతే చేసి ఆ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఏదైతే పొట్టి శ్రీరాములు గారికి 124వ జయంతి నివాళులు చెబుతూ మరి ప్రభుత్వ పరంగా కూడా మరి ఏదైతే గుర్తింపు చేసిందా ఈ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వ పరంగా కూడా శ్రీరాములు గారిని గుర్తించి మరి ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా చేస్తున్నారు ఇవాళ. అదేవిధంగా మరి ఎవరు ఏం చేసినా సరే వాళ్ళకి ఏదో రోజున ప్రభుత్వం అనేది గుర్తిస్తుంది, చిరస్మరణీయంగా వాళ్ళు ప్రజల మనసులో ఉంటారని సందర్భం. సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్య మహిళా మండలి సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య మండలి అధ్యక్షులు సత్య రామలక్ష్మి, సెక్రటరీ కనుగొళ్ల సత్యవాణి, ట్రెజరర్ ప్రేమ్ వదర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం అండి. ఈ శ్రీమంతాలు, సామూహిక శ్రీమంతాలు ఆర్యవైశ్య మహిళా మండలి తరఫున జరిపిస్తున్నాము. ఎంతో మందికి కోరిక ఉంటుంది, శ్రీమంతం చేసుకోవాలని కోరిక. అది చాలా మందికి అది తీరని ఆశగా మిగిలిపోతుంది. దాన్ని మేము ముందుకు తీసుకొచ్చి పేద మహిళలకి, చేసుకోలేని వాళ్ళకి, అవకాశం లేని వాళ్ళకి కానీ ఎవరికైనా మేము ఈ శ్రీమంతాలు నిర్వహిస్తున్నాము సామూహికంగా. దీనికి మా మెంబర్స్ అందరూ సహకరించి మేమంతా సరదాగా జరుపుకుంటున్నాము. ఈ శ్రీమంతాలకు వచ్చిన వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈ శ్రీమంతంతో పాటు ఉమెన్స్ డేని పురస్కరించుకొని మేము ఆటలు, హౌసీ, తర్వాత రకరకాల 1 minute గేమ్స్, లక్కీ డిప్స్ అన్ని నిర్వహించామండి. అందరికీ నమస్కారం అండి. మేము ఆర్యవైశ్య మహిళా మండలి తరపున ఈరోజు మహిళా దినోత్సవం పురస్కరించుకుని సామూహిక శ్రీమంతాలు నిర్వహించామండి. ఎన్నో కార్యవర్గాల్లో ఉండే వాళ్ళకి మనం పురస్కారం చేస్తూ ఉంటాము ఈ మహిళా దినోత్సవం రోజున. అలాగే ఆడదానికి దేవుడిచ్చిన వరం మాతృమూర్తిగా పొందటం. దీన్ని మేము ఒక ఆడవారికి ఇది ఒక విశేషమైన వరంగా, దేవుడిచ్చిన వరంగా భావించి కొంతమంది మహిళలకి ఆర్థికంగా కొంచెం వెనకబడిన వారికి తీసుకొచ్చి సామూహికంగా శ్రీమంతాలు జరిపించామండి. ఈ శ్రీమంతాలు జరిపించాము. తర్వాత ఇదే రోజున మన మహిళలందరికీ కూడా గేమ్స్ నిర్వహించి హౌసీస్, లక్కీ డిప్స్ అన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా జరుపుకున్నాం. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. టీనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకే చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్.
రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 1, బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299.
రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉంటూ వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. పార్టీ కార్యకర్తల పట్ల అంకితభావంతో నాయకులెంత అంకితభావంతో పనిచేస్తారో తెలియజేసే ఘటన మరోసారి కళ్లకు కట్టినట్లు కనిపించింది. టీడీపీ పార్టీని నమ్ముకున్న ఓ నిరుపేద కుటుంబంలో కుటుంబాన్ని పోషించే భర్త హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో ఆ ఇల్లాలు కన్నీరు మున్నీరుగా విలపించింది. టీడీపీ కార్యకర్త మృతి విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హుటాహుటిన అక్కడికి వెళ్లి భర్తను కోల్పోయిన ఆ ఇల్లాలికి ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి చనిపోయిన కార్యకర్త అంత్యయాత్రలో పాల్గొని చనిపోయిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి అన్నీ తామై ఉంటామని టీడీపీ నాయకులు మరోసారి రుజువు చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం వెంకటకృష్ణాపురంలో తాడేపల్లి రమేష్ అనే టీడీపీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. రమేష్ది కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే ఓ నిరుపేద కుటుంబం. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా నమ్ముకున్న పార్టీనే దైవంగా భావించి ఎన్నో సంవత్సరాలుగా టీడీపీలో కార్యకర్తగా కొనసాగుతున్నాడు రమేష్. అయితే హఠాత్తుగా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. దీంతో అతని భార్యాబిడ్డలు అనాథలయ్యారు. రమేష్ మృతి చెందాడు అనే విషయం తెలియగానే స్థానిక గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హుటాహుటిన వెంకటకృష్ణాపురం వెళ్లి రమేష్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. వెంటనే అతని భార్యను పరామర్శించి తక్షణ సాయం కింద 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాకుండా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా రమేష్ అంతిమయాత్రలో సైతం ఎమ్మెల్యే పాల్గొన్నారు. అతని పాడిన స్వయంగా తన భుజాలపై ఎత్తుకున్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమని నిరూపించడంతో పాటు వారికి ఏ కష్టం వచ్చినా టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరూ వారికి తోడుంటారని ఈ ఘటన రుజువు చేసింది. మీరు ఏమైంది సార్, ఆ పాప ఖచ్చితంగా తీసుకొస్తారని కూడా అన్నాను. ఇల్లు కూడా మనం వచ్చాక కట్టుకుంటా ఉన్నారండి.
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవని మానవతా స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రామిశెట్టి గంగాధర్రావు అన్నారు. ఆదివారం భీమడోలు మానవతా కార్యాలయంలో దాతల సహకారంతో కొనుగోలు చేసిన మృతదేహాన్ని భద్రపరిచే నూతన ఫ్రీజర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలు పోలసానపల్లి సర్పంచ్ షేక్ రహీమా బేగం హసీనా, దాసిరెడ్డి మాణిక్యాంబ, సత్తి సుశీలారాణి, దత్తాడ నాగప్రసాదరాజు, ఉసిరిక నర్సయ్య, వసంత్ కుమార్లను సంస్థ కార్యవర్గ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా సంస్థ మండలి చైర్మన్ గుళ్ల నోకరాజు, జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్రావు మాట్లాడుతూ దాతల సహకారంతోనే అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమని, ఆపత్కాల సమయంలో మృతదేహాన్ని భద్రపరచడానికి ఫ్రీజర్ బాక్స్ ఎంతో ఉపయోగపడుతుందని, ఇప్పటికే భీమడోలుకు 2 ఉన్నా సరిపోకపోవడంతో మరొకటి తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలను తెలిపారు. కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ భీమడోలు చైర్మన్ గుళ్ల నోకరాజు, అప్పారావు, జిల్లా కోఆర్డినేటర్ రామిశెట్టి గంగాధర్, కార్యదర్శి అల్లాడ ప్రసాద్, ఉమామహేశ్వరరావు, పంచకర్ల సత్యనారాయణ, గొనుగొంట్ల రమణశంకర్ పాల్గొన్నారు. ఒకసారి అలా ఉండండి. మరి దాతల ఇచ్చిన ఆర్థిక సహకారంతో మనకి ఫ్రీజర్ బాక్స్ కొత్తగా ఉన్నది, 2 ఉన్నాయి. ఇక దీని అవసరం కూడా ఉందని మేమందరం కూడా మీటింగ్లో చెప్పగానే స్పందించి మరి ముందుగా సత్య స్వామిరాజు గారు, సావిత్రి గారి కుమార్తెలు 6 వారు ఏం చేస్తారంటే మా నాన్నగారు మా అమ్మగారి జ్ఞాపకార్థం ఫ్రీజర్ బాక్స్లో మా డబ్బులు ఇస్తామండి అని 25,000 ఇచ్చారు. పట్టాపు సుధారాణి వాళ్ళ అన్నయ్య అంటే వాళ్ళ నాన్నగారి తీర్చేసిన ఆనిపల్లి కనకయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ అన్నయ్య గారు హైదరాబాద్లో ఉంటారండి. అతను వసంత్ కుమార్ అతని పేరు మీద 10,000 అందించారు. ఉసిరిక లక్ష్మీ నరసయ్య గారు అమ్మ నేను 10,000 ఇస్తానని చెప్పారు, ఇచ్చారు. మరి సూర్య పెయింట్స్ దత్తాడ రవిరాజు గారి అబ్బాయి ప్రసాదరాజు ఎప్పుడో అడిగాము, అమ్మ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఇస్తానన్నారు. ఆ సందర్భంలో ఆ ప్రసాదరాజు కూడా 10,000 అందజేశారు. పోలసానపల్లి సర్పంచ్ రహీమా బేగం గారు, హసీనా బాబు వారి తల్లిదండ్రులు కరీముల్లా దంపతుల జ్ఞాపకార్థం మరి మనకి 10,000 రూపాయలు వెంటనే స్పందించి ఆ మీటింగ్లోనే అందజేయడం జరిగింది. కుటుంబ సభ్యులు భీమడోలు మండలంలో అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి మానవతా సంస్థ భీమడోలులో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజున ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే దాతల యొక్క సహకారంతో ఫ్రీజర్ కొనుగోలు చేయడం జరిగింది. సుమారు 70,000 రూపాయలు విలువ చేసే ఫ్రీజర్ని ఈ రోజున దాతలు మాకు అందించారు. ఇప్పుడు భీమడోల్లో 3 ఫ్రీజర్స్ ఉన్నాయి. మండలం మొత్తమే లెక్కేసుకుంటే సంస్థకు 5 ఫ్రీజర్స్ ఉన్నాయి. వీటి అవసరం రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా ఆ చనిపోయిన వ్యక్తిని దానిలో ఉంచి ఆ కార్యక్రమం చేయడానికి అది అవసరం వస్తుంది కనుక ప్రజలందరూ కూడా గుర్తించి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దీన్ని మాకు అందించడం జరిగింది. వారికి భీమడోలు మానవతా సంస్థ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అర్బన్ జిల్లా గౌరవ అధ్యక్షులు చక్క రాజారావు, అధ్యక్షులు చలువాది బ్రహ్మయ్య, కార్యదర్శి నంగులూరి సత్యనారాయణ, కోశాధికారి నున్నా శ్రీనివాసరావు, పిఆర్ఓ మద్దుల పవన్ కుమార్, మహిళా సంఘం అధ్యక్షురాలు తవ్వ అరుణకుమారి, పద్మనాభుని స్వప్న, మడుపల్లి వర్ష మరియు ఏలూరు యువజన సంఘ అధ్యక్షులు బొలిశెట్టి సురేష్ కుమార్ మరియు ఆర్యవైశ్య ప్రముఖులు గోడవల్లి శ్రీనివాస్, పైడేటి రఘు తదితరులు పాల్గొన్నారు. అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి జోహార్. జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి జోహార్. వీడియో తీసావా? పొట్టి శ్రీరాములు గారికి జోహార్. జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి జోహార్. జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి జోహార్. ఏలూరు నగర యోజన అధ్యక్షులుగా ఎన్నికైన జర్జాపు రాఘవన్ నాగవంశ సంక్షేమ సంఘ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా సెక్రటరీ బాయి వెంకట్రావు మాట్లాడుతూ నాగవంశీయులకు జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో సముచిత స్థానం ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు, కన్వీనర్ నూకాలమ్మకి, జిల్లా అధ్యక్షులు లక్కోజి గోపికి ధన్యవాదాలను తెలియజేశారు. బీసీ యువతకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న యువతకు అండగా ఉండాలని కోరారు. అధ్యక్షులు రాఘవ మాట్లాడుతూ 50 డివిజనల్ యువతని కలిసి విస్తృత స్థాయి కమిటీ వేసి ఏలూరులో యువత ఇబ్బంది
రాజీ పడకుండా యోజన సంఘం అండగా ఉంటుందని, రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, అలాగే ప్రభుత్వ బీసీ పథకాలు ఏమున్నా సరే యువతకు అందే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ఏ ఇబ్బంది ఉన్నా స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య దృష్టిలో తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలో ఎంపీని ఎమ్మెల్యేని కలుస్తామని తెలియజేస్తూ తమ సంఘానికి అండగా ఉండాలని తెలియజేస్తూ తనకి పదవి ఇచ్చిన రాష్ట్ర కార్యవర్గానికి ఏలూరు జిల్లా అధ్యక్షులు గోపికి ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డివిజన్ సెక్రటరీ ఈదలాడ ఉమామహేశ్వరరావు, జిల్లా కోశాధికారి బాయి వెంకట్రావు, టౌన్ సెక్రటరీ కొండల ప్రసాద్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ జరజాపు ఉమా, సుకాల సత్యనారాయణ, మోకర వెంకటేశ్వరరావు, నాగవంశీ నాయకులు, బీసీలు పాల్గొన్నారు. మరియు రాష్ట్ర అధ్యక్షుల వారికి మా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ వాళ్ళు మా నాగవంశ సంక్షేమ సంఘం తరఫున జర్జాపు రాఘవ గారికి ఏలూరు యూత్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చినందుకు ఈ రోజున మేమందరం కూడా, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో లక్కోజి గోపి గారు అధ్యక్షులుగా నన్ను బాయి వెంకట్రావు నేనైనా నన్ను కూడా జిల్లా కోశాధికారిగా, అలాగే కొండల ప్రసాద్ని మా నాగవంశ సంక్షేమ సంఘం తరఫున ఏలూరు నగర కార్యదర్శిగాను, అలాగే జరజాపు ఉమా గారిని మన ఏలూరు టౌన్ వైస్ ప్రెసిడెంట్గాను నియమించినందుకు మన నాగవంశ సంక్షేమ సంఘం తరఫున లక్కోజి గోపి గారికి, అలాగే రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేకమైన మేము అభినందనలు తెలియజేస్తున్నాము, అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే లక్కోజి గోపి గారు ఎప్పుడు పిలిచినా సరే మా సంఘం తరఫున ఆయనకి అండగా ఉండి బీసీ సోదరులందరినీ కూడా కలుపుకొని మంచి కార్యవర్గం అన్నట్టుగా మనం కార్యనిర్వాహకం చేసుకుంటామని చెప్పి ఈ రకంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే మా ప్రెసిడెంట్, మా నాగవంశ సంక్షేమ మన జిల్లా నాగవంశ సంక్షేమ సెక్రటరీగా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. మేము ఎప్పుడు కూడా బీసీ సంక్షేమ సంఘానికి ఎప్పుడు అందుబాటులో ఉంటామని ఈ ముఖంగా మేము తెలియజేస్తున్నాం. అధ్యక్షుడిగా మరి ఇవాళ మా నాగవంశ సంఘం సభ్యుడికి ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు మరి ఎంతో కాలం నుంచి గోపి గారితో కూడా మేము కలిసి పనిచేసాం బీసీ సంఘంలో. అలాగే ఇవాళ మా సభ్యుడికి కూడా ఈ పోస్ట్ ఇచ్చినందుకు సంతోషపడుతున్నాం. రాష్ట్ర బీసీ అధ్యక్షుడు వై నాగేశ్వర యాదవ్ గారి ఆదేశాల మేరకు నిన్న కన్వీనర్ నోకాలమ్మ గారి ఆధ్వర్యంలోని మన జిల్లా అధ్యక్షుడిగా లక్కోజి గోపి గారిని ఇవ్వటం, అదే రకంగా యువజన అధ్యక్షుడిగా మా నాగవంశీయుడు జర్జాపు రాఘవని ఎన్నుకోవడం పట్ల మా నాగవంశీయులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం అయింది. అది అభినందించడానికి ఇక్కడికి వచ్చాము మేము. దానిలో భాగంగా విశ్వశ్రాయి ఇది కార్యవర్గాన్ని వేసే క్రమంలో దాంట్లో కోశాధికారిగా బాయి వెంకట్రావు గారిని, అలాగే నన్ను బీసీ టౌన్ కమిటీలో సెక్రటరీగా, అలాగే వైస్ ప్రెసిడెంట్గా జర్జాపు ఉమా గారిని కూడా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాకు నాగవంశీయులకి ప్రత్యేకంగా మాకు ఈ పోస్టులు ఇచ్చినందుకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గానికి, అలాగే జిల్లా అధ్యక్షులు వారు లక్కోజి గోపి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బీసీ లైక్యత, బీసీ లైక్యత, బీసీ లైక్యత, బీసీ లైక్యత, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.